ఈ సాధన చేయడానికి మనం ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చెయ్యాలి, ఏ విధమైనటువంటి స్పృహలో మనం ఉండాలి అనేదాన్ని చెప్పడానికి యమనాచార్య కీర్తనలే ఒకటి రెండు మనం ప్రస్తావించుకుందాం. పుట్టుగు నీవే పురుషోత్తమా, పుట్టుగు నీవే పురుషోత్తమా, కొన నట్ట నడుమ నీవే నారాయణ. పుట్టుగు నీవే పురుషోత్తమా, కొన నట్ట నడుమ నీవే నారాయణ. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామాయ్, అంతయు నీవే హరి పుండరీకాక్ష. తుగు నీవే పురుషోత్తమా, పుట్టుగు నీవే పురుషోత్తమా, కొన నట్ట నడుమ నీవే నారాయణ. పుట్టుగు నీవే పురుషోత్తమా, కొన నట్ట నడుమ నీవే నారాయణ. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే, అంతయు నీవే హరి పుండరీకాక్ష. ఈ విధమైన భావనతో నీవు ఉన్నా, బతికి ఉన్నా, పుట్టినా, బతికినా, చనిపోయినా అన్ని స్థితులలోనూ ఆయనే ఉన్నాడని, ఆయన అత్యంత దగ్గరలో నీకు ఉన్నాడనే జ్ఞానంతో, స్పృహతో నీవు ఎల్లప్పుడూ ఆయన్ని భజిస్తూ ఉండాలనేది ఒక సంకీర్తనలో అన్నమాచార్యుడు చెప్పినటువంటి విషయం.